టేస్ట్ చూద్దాము. కానీ ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. పైన ఎప్పున ఆ క్రంచినెస్ లోపల అలా కరిగిపోతూ ఒక్క రేంజ్లో ఉందండి. నిజంగా చాలా బాగుంది. పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి, కాలేజీలకి వెళ్ళేవాళ్ళు కాలేజీలకి వెళ్ళిపోతుండొచ్చు. మా పిల్లలు అయితే ప్రస్తుతానికి కాలేజీలు అన్నీ అయిపోయి ఉన్నారు కనుక మా ఇంట్లో హడావుడి లేదండి. అయితే పిల్లలకి ఏదన్నా కొంచెం స్కూల్ నుంచి రాగానే కొంచెం డిఫరెంట్గా చేసిద్దామని అనిపిస్తుంది కదా. సో మీకోసం ఒక మంచి రెసిపీ అండి. అయితే ఇది నా సొంత రెసిపీ ఏం కాదు. నాకు మొన్న ఏదో స్క్రోల్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో కనిపించింది, ఇంట్రెస్టింగ్గా అనిపించి చేస్తున్నాను అనమాట. నేను ఫస్ట్ టైమే చేస్తున్నాను, కానీ చూద్దాం. అంటే వీడియో ముందైతే ఇంట్రడక్షన్ చెప్పేస్తున్నా, మంచిగా వస్తే రెసిపీ పోస్ట్ చేస్తా, లేకపోతే లేదు. జెన్యూన్గా చెప్తున్నానండి. అయితే ఇది నేను ఇక్కడ ఒక సగం కొబ్బరి చెప్ప తీసుకున్నాను. అంటే కాయలు సగం తీసుకున్నానండి. తీసుకుని దాన్ని షెల్ నుంచి తీసేసి మనకి ఆ కింద బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా, అది కూడా తీసేసి మంచిగా కట్ చేసేసుకుంటున్నాను. సగం కొబ్బరి చిప్ప ఈ కొంచెం చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. మీలో ఎంతమందికి మనం చిన్నప్పుడు తిన్న కొబ్బరి బిళ్ళలు ఉండే చూసారు, అట్లా తింటూ ఉంటే మంచిగా నోట్లోకి లాస్ట్లో ఆ కొబ్బరి తగులుతా ఆ టేస్ట్, అది ఇంకా టేస్ట్ ఎంతమందికి గుర్తుంది, అలాగే మీరు తినేవాళ్ళ అది అనేది కామెంట్ చేయండి. సో ఇవి కట్ చేసేసుకున్నాం కదా. ఇది మళ్ళీ కొలతలు అడుగుతారేమో, చూడండి ఎన్నో వస్తాయో చూద్దాం. నాకు తెలిసైతే కొలతతో పని లేదు. ఒక కప్ అనుకోండి, కొంచెం పై వరకు కప్ అనుకోండి. లేదు సగం కొబ్బరి చిప్ప తీసుకుంటే కొంచెం అటు ఇటు అయినా ఏం కాదండి. ఎగ్జాక్ట్గా అంతే ఉండాలని ఏం లేదు. ఇదిగోండి ఒక 20 జీడిపప్పులు అనుకోండి. ఇది హాఫ్ కట్ చేసున్న జీడిపప్పులు ఇలాంటివి ఒక 20 ఇవి వేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మందపాటి ఒక కడాయి తీసుకొని దానిలోకి వేసుకోవాలండి. కొంచెమే చేస్తున్నాను నేను, చూసారు కదా, చాలా కొంచెం క్వాంటిటీనే చేస్తున్నా. అది చూడంగానే తినాలనిపించింది నాకు. దీనిలోకి మిల్క్ మేడ్ లేదు అంటే కనుక కొంచెం పాలైనా పోసుకోవచ్చండి. ఇదిగోండి కొంచెం మిల్క్ మేడ్ అంటే మనం తీసుకున్న కప్పులోకి ఒక సగం క్వాంటిటీ అనుకోండి. ఇది మనం కంటిన్యూస్గా కలుపుకోవాలండి దగ్గర పడే వరకు. ఇది మీరు తినే స్వీట్ని బట్టి మిల్క్ మేడ్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, అంటే కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు అన్నమాట. నేను చూసిన వీడియోలో అయితే బటర్ వేసారండి. నేను మార్కెట్ నుంచి బటర్ తాను కనుక కొంచెం ఒక టీ స్పూన్ అంతా నెయ్యి వేసాను. ఇంకా అంతే, గట్టిపడే వరకు కలుపుకోవాలి. ఇదైతే మనం కంటిన్యూస్గా ఇట్లా తిప్పుకోవాలండి. చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది. కింద మనం వదిలేస్తామంటే అట్లా అంటుకుపోతుంది. నాన్ స్టిక్ అయితే బెటరు. మధ్యలో రూబీ ఏంటి అరుస్తుందని చెప్పి వెళ్ళొచ్చేసరికి లోపలే అడుగు పట్టేసింది. ఇదిగోండి చూసారా, మనకి ఇక్కడ అర్థమైపోతుందండి చక్కగా అయిపోయింది అనేది. కొంచెం కలర్ చేంజ్ అయింది, అలాగే ఇది గట్టిపడింది ముందు మీద. కాకపోతే కంటిన్యూస్గా తిప్పుకోవాలి ఇలా. సో ఇలా వచ్చిన తర్వాత ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం చేసుకున్న కొబ్బరిని ఆరడానికి పెట్టేసుకుని ఇక్కడ ఇదిగోండి షుగర్ కొంచెం తీసుకున్నాను. క్యాలరీస్ పరంగా రెండు సేమ్ అయినా కూడా ఇది రిఫైన్డ్ అన్నట్టు అనమాట. అది వైట్ షుగర్ కంటే ఇది బెటర్. కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా క్యారమలైజ్ చేసుకోవాలన్నమాట. పాకం పట్టాలండి, బాగా గట్టి పాకం, క్రంచీగా. సో మనకి ఇది ఉడికే లోపల చిన్న చిన్న బాల్స్ చేసుకుందాము. కొద్దిగా
మనము ఇది తీసుకుని బాల్స్లా చేసుకోవాలండి. ఇది ఇలా తినడానికి కూడా చాలా బాగుంది. కొబ్బరిలో చేసుకుంటాం కదండి. అయితే మీలో మళ్ళీ చాలామందికి డౌట్ రావచ్చు, మిల్క్ మేడ్ లేకపోతే ఏం చేయాలి అనేది. మిల్క్ మేడ్ లేకపోతే కనుక కొంచెం పాలు బాగా మరగ్గాసేసుకుని దాంట్లో కొంచెం పంచదార వేసేసుకుని వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడు కూడా మనం ఇట్లా గట్టిపడిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడం అంతే. ఇదిగోండి బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి. కొంచెం వాటర్ పెట్టుకున్నాను పాకం చెక్ చేసుకోవడానికి. బాగా గట్టి పాకం రావాలి, టంగం అనే పాకం, అంటే క్యారమలైజ్ అవ్వాలండి షుగర్ ఆల్మోస్ట్. చూసారా, ఇంకా పక్కగా జరగదు, మనం వేసామంటే ఇంకా టక్కన ఇరిగిపోద్ది, కొంచెం బాగా ఆరితే ఆ టైప్లో వచ్చేయాలి. చూసారా, పాకం అలా రావాలన్నమాట, టంగం అని. కొంచెం ఇట్లా ఒక పక్కగా అనుకున్న పాకం బాల్లో వేసేసి కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక వేసుకోండి. పంచదార తగ్గుతుంది అనిపిస్తుంది నాకు. మనము దేనితోటైతే కొబ్బరి ముక్కలు తీసుకున్నామో దాంతో ఈక్వల్గా వేసుకుంటే పంచదార సరిపోద్దండి. అదొకటే అనిపించింది నాకు, నేను చేసిన మిస్టేక్. కానీ బాగా వచ్చేసింది, అర్థమైపోతుంది ఇక్కడ చూస్తుంటే, చేతమ్మట ఆరిపోతున్నాయి. పైన ఏపేమో క్రంచీగా, లోపలేపేమో జ్యూసీగా ఉంటుందేమో. పాకం ఆరిపోతే నేను మళ్ళీ గ్యాస్ మీద పెట్టి ఒకసారి వేడి చేశానండి. ఇది ఫోర్క్తో తీసుకుంటే మనకి ఇట్లా లేకుండా దీంతో పాటు రాకుండా ఉంటుందేమో, చూద్దాం. దీనికి ఏం పేరు పెట్టాలో, కొబ్బరి గోళీలు అని పెట్టాలేమో. ఇదిగోండి, నేను చూసిన వీడియోలో ఏంటంటే బటర్ పేపర్ మీద పెట్టారనమాట. సో ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. మనకి ఇవన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయండి, కాకపోతే ఆ కింద అట్లా స్టిక్ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా, పైన కూడా చక్కగా ప్రాపర్గా గట్టిగా వచ్చింది, తెలుస్తుందా? అది పైన క్రంచీగా, లోపలేమో మనకి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసి ఇంట్లో అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను, అందుకే శాంపిల్గా కొంచెం చేశా. చూసారు కదా, చాలా తక్కువ. కానీ ట్రస్ట్ మీ, మీరైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు చేసుకుంటే కనుక. కొబ్బరి గోళీలు అనాలా, కొబ్బరి ఉండలు అనాలా? ఉండలు అనలేము, ఎందుకంటే అది మనం వేరే ప్రాసెస్ చేసుకుంటాం కనుక. కానీ డిఫరెంట్ టేస్ట్ ఉందండి. సో ఇదండి, అప్పుడప్పుడు మనకి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలా వచ్చినప్పుడు ఇలా మనకి నచ్చినవి చేసుకుని తింటే తప్పులేదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవి చేసుకున్నాం కదా, 1 కానీ 2 కానీ తింటే ఏ కొంపలు ముంచుకుపోవు. అదే మనము ఒక 4-5 తినేసాం అనుకోండి ఒకసారి, అది ప్రమాదం. సో నచ్చిన ఫుడ్ని చక్కగా లిమిటెడ్గా చేసుకుని ఎంజాయ్ చేయండి. టేస్ట్ చూద్దాము. కానీ పైన ఎప్పున ఆ క్రంచినెస్, లోపల అలా కరిగిపోతూ ఒక్క రేంజ్లో ఉందండి. నిజంగా చాలా బాగుంది. ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.